అందరికీ నమస్కారం. కళ్యాణము చూతము రారండిలో భాగంగా ఇప్పుడు యోక్త్ర బంధనం. వధూవరులిద్దరూ పట్టు అంచుగల తెల్లని మధుపర్కాలు ధరించి వచ్చిన పిమ్మట యోక్త్ర బంధనం జరుగుతుంది. ఈ యోక్త్ర బంధనం చెప్పే ముందర మరొక్కసారి పెళ్లి విందు గురించి చెప్పుకుందామండి. పెళ్లిలో విందు అనేది అతి ముఖ్యమైన అంశం. అందుకే దీన్ని అన్నిసార్లు చెప్పాల్సి వస్తుందండి. పెళ్లికి వచ్చిన వారందరికీ నచ్చేలా, సంతృప్తి కలిగించేలా పెళ్లి విందు ఉండాలి. అందులో ఎవ్వరికి మర్యాదల్లో ఏ విధమైన అసంతృప్తి కానీ అవమానం కానీ కలగకూడదు. అలాగే ఎవ్వరికీ మర్యాదల్లో లోటు ఉండకూడదు. అందుకే పెళ్లి విందు పర్యవేక్షణ బాధ్యతను సమర్థవంతులైన పెద్దలకు మాత్రమే ఇవ్వాలండి. కనుక గుర్తుంటుంది కదా, మంచి సమర్థవంతులైన మన బంధువుల్లో ఎవరైనా సరే సమర్థవంతంగా నిర్వర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి ఈ పెళ్లి విందు బాధ్యత అప్పగించండి. ఇక ఇప్పుడు యోక్త్ర బంధనం గురించి చెప్పుకుందాం. ఈ యోక్త్ర బంధనం అనేది పెళ్లి వేడుకలలో ఒక భాగం. దీనిలో వరుడు మరియు వధువు ఇద్దరూ ఒకరినొకరు బంధించే ఒక ప్రక్రియ. ఈ బంధనం పెళ్లి ముగింపును సూచిస్తుంది మరియు వారి కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ముందర వారిరువురి మధ్య బంధం పవిత్రంగా శాశ్వతంగా ఉంటుందని తెలియజేస్తుంది. అసలు ఇంతకీ యోక్త్రం అంటే ఏమిటి, యోక్త్ర బంధనం అంటే ఏమిటి తెలుసుకుందాం. యోక్త్రం అంటే దర్భతాడు. సాంప్రదాయపరంగా దర్భను 2 విధాలుగా పేనటం జరుగుతూ ఉంటుంది. దర్భను పాయలుగా చేసి జడలాగా అల్లటాన్ని మేఖల అంటారు. దీనిని ఉపనయన సమయంలో వటువు చేత ధరింపజేస్తారు. ఇక దర్భలను గుండ్రంగా పేనినప్పుడు యోక్త్రం అంటారు. ఈ యోక్త్రాన్ని 24 దర్భలతో 32 అంగుళాలు పేనటం జరుగుతుంది. ఈ విధంగా దర్భలతో పేనిన త్రాడునే యోక్త్రము అంటారు. వివాహ సమయంలో వరుడు వధువు నడుముకు యోక్త్రాన్ని కట్టడాన్నే యోక్త్ర బంధనం అంటారు. దీనికే యోక్త్రధారణం, పత్ని వ్రతోపనయనం అని కూడా పేర్లు. ఈ యోక్త్ర బంధనం సందర్భంగా వరుడు ఆశాసాన సౌమనసం ప్రజాగం అంటూ మంత్రాన్ని చెబుతాడు. దీని అర్థం మంచి మనస్సు, యోగ్యమైన సంతానం, చక్కని సౌభాగ్యం, శుద్ధమైన శరీరం తనకు ఏర్పడాలని ఈ వధువు అగ్నిహోత్రుణ్ణి ఆరాధిస్తున్నది. ఈ జీవిత యజ్ఞమునే శుభకార్యం కోసం ఈమె నడుముకు దర్భతాడును కడుతున్నాను అంటూ, ఇంకా మంచి మనస్సుతో సంతానాన్ని, సౌభాగ్యాన్ని కలిగించాలని అంటూ మంత్రపూతముగా ఇచ్చిన దర్భతాడును వరుడు వారి ఇరువురి ప్రణయములకు ఒక్కటిగా చేసి వధువు నడుము చుట్టూ చుట్టి ముడివేస్తాడు. దీనినే దీక్షా స్వీకారంగా కూడా భావిస్తారు. దీక్షా స్వీకారంగా భావించటం అంటే దంపతులిద్దరూ కలిసి జీవిత యజ్ఞమును నిర్వహించుటకు ఈ యోక్త్ర బంధనం ద్వారా భార్యాభర్తలకు అధికారము ఇచ్చినట్లుగా భావించుట. అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి జీవిత గమనాన్ని సాగించేందుకు గాను భర్త తన భార్యను దీక్షాబద్ధురాలను చేయటమే ఈ యోక్త్ర బంధనంలోని అంతరార్థం. జీవిత యజ్ఞాన్ని నిర్వహించడానికి భర్త దీని ద్వారా భార్యకు అవకాశం ఇస్తున్నాడు అని అర్థం. చూడండి, తరచూ మనం వింటూ ఉంటాం, ఏదైనా పనిని తలపెట్టి దానిని ప్రారంభించేటప్పుడు నడుం బిగించటం అనే మాటను మనం వ్యవహారంలో వాడుతూ ఉంటాం. అంటే వధూవరులిద్దరూ జీవిత యజ్ఞాన్ని నిర్వహించడానికి ఈ యోక్త్ర బంధనం ద్వారా నడుం బిగించారు అన్నమాట. ఇదండి యోక్త్ర బంధనం అంటే. నెక్స్ట్ మాంగళ్య ధారణ.